దేవుని యొక్క కృపగల నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని యొక్క సన్నిధిని వాంఛించుట. దీని ధ్యానార్థమై మనము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ఈ లోకములో జీవించుచున్న మనకు కేవలము దేవుని సన్నిధిలో నుండి మాత్రమే కావలసిన బలము, నిరీక్షణ, కృప మరియు కనికరమును లభించును. ఇవన్నీయును లభించవలనంటే దేవుని సన్నిధియే కేంద్ర బిందువుగా మనము మార్చుకొనవలెను. అటువంటి జీవితముకై మనము దావీదు వలె ప్రభువు సన్నిధిని వాంఛించవలెను. రాజైన దావీదు దేవుని సన్నిధిని వాంఛించి ఆయన సన్నిధిలోనే జీవింప కోరెను కాబట్టియే తాను ఆత్మానుసారమైన బలమును పొందుకొని దేవుని కృపను పొందుకునిన వాడై అతనికి కావలసిన సమయములో దేవుని కనికరమును దొరికెను. అదే 27వ కీర్తన యందు 7వ వచనములో, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకించుము, కరుణతో నాకుత్తరమిమ్ము అని చదువుచున్నాము. మనము ఆయన సన్నిధిలో ఆయన కృప కొరకై ఎదురు చూచినప్పుడు, భారముతోనూ దుఃఖముతోనూ మనము ఆయనకు మొరపెట్టినప్పుడు నిశ్చయముగా దావీదునకు జవాబు ఇచ్చిన దేవుడు మనకును జవాబు ఇచ్చుటకు సిద్ధముగా ఉండియున్నారు. ఆయన మన మొరను అలక్ష్యము చేయువాడు కాదు. ఏదో మ్రొక్కుబడిగా కాక విరిగి నలిగిన హృదయముతో ఆయనకు మొరపెట్టుము. తిరిగి మనము అదే అధ్యాయము 13, 14 వచనములను గమనించినట్లయితే, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము అని చదువుచున్నాము. ప్రభువు దయ మన మీద లేని ఎడల మనము ఈ లోకములో జీవించలేము. ఈ లోకములో మనము ఎంతటి వారమైనప్పటికీ మనము ఆయనను నమ్ముకొనినప్పుడు మాత్రమే ఒక ధైర్యము, ఒక ఆదరణ లభించును. మనము మనకున్న పరిస్థితులను బట్టి ఎంతో మందిని నమ్మి ఉండవచ్చును, దానికి ఫలితముగా మోసపోయి ఉండవచ్చును. కానీ ప్రభువును పూర్ణ హృదయముతో విశ్వసించినట్లయితే వారు ఎన్నటికీ మోసపోనే పోరు. నీకున్న ప్రతికూల పరిస్థితులన్నీయును మేలుకరముగా, అనుకూలముగా మార్చబడవలెనంటే మొదట ఆయన సన్నిధిని వెదికి ఆయన సన్నిధిలో జీవించుటకు వాంఛించుము. ప్రియమైన దేవుని జనమా, మనము ఏ విధముగా ఆయనను ఆశ్రయించి ఆయన ముఖమును దర్శించగలము? దేవుని యొక్క సన్నిధిని చేరుటను బట్టియే. మొదటిగా మనము ఆయన వాక్యము ద్వారా ఆయనను, ఆయన సన్నిధిని ఆశ్రయించగలము. దీనికై మనం అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనములను గమనించినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చదువుచున్నాము. ఆయన లేఖనముల ద్వారా మనము ఆయన సన్నిధిలో సరిచేయబడవలెను. మనము ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథమును అనుదినము చదివేదమో, లేక పరిశుద్ధులచే వాక్యము ద్వారా హెచ్చరించబడదమో, మనలను మనము సరిచేసుకొనుటకు గాను కృప దొరుకును. ఒకవేళ చేసిన ఉపదేశమును బట్టి నీవు నొచ్చుకొనిన ఎడల ఆయన సన్నిధిని నీవు మొరపెట్టలేవు లేదా ఆనందించలేవు. మనము మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము నుండి గమనించినట్లయితే, ఏలి హన్నాను చూచి ఆమె మత్తురాలై ఉండెనని తలంచినప్పుడు, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కాని నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను అని వివరించెను. అదే పరిస్థితులలో మనమున్నట్లయితే ఏదో ప్రార్థన చేసుకుందామని వస్తే నన్నే అంటారా, నేనే కనిపించానా అని అలిగి వెళ్లిపోతాము. కాని హన్నా పరిశుద్ధులతో తన సమాధానమును కాపాడుకొనటం మాత్రమే కాక ఆయన సన్నిధిలో నుండి వెళ్ళినప్పుడు ఏలీ చేత ఆశీర్వదించబడెను. సేవకుల మాటను రూఢీపరచదని చెప్పిన దేవుడు, ఏలీ నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయును అని హన్నాతో చెప్పిన విధముగా సమూయేలును అనుగ్రహించెను. ఆయన లేఖనముల ద్వారా మనము ఆయన సన్నిధిని పొందగలము మరియు ఆయనలో ఆనందించగలము. ప్రియమైన దేవుని జనమా, రెండవదిగా ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిని పొందగలము. దీనికై అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనమును గమనించినట్లయితే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప నొందునట్లు
ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరెదము అని చదువుచున్నాము. మనము చేయు ప్రార్థనలను బట్టియే ఆయన సన్నిధి మనకు లభించును. ప్రియులారా, మన జీవితంలో ఏమి సంభవించినను అది సంతోషమైన, దుఃఖమైన, శ్రమల మార్గమైన, మరి ఏ ఇతర సమస్య అయినను మొట్టమొదటిగా మనకు గుర్తుకు రావలసిన స్థలము ఆయన యొక్క సన్నిధియే. మనము ఆయన యొక్క కృపాసనము యొద్దకు చేరి మొరపెట్టినప్పుడు నిశ్చయముగా ప్రభువు నీకు సహాయము చేయుదురు. ప్రియమైన దేవుని బిడ్డ, మనము కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనమును గమనించినట్లయితే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని చదువుచున్నాము. ఎంతో విలాసవంతమైన జీవితమును చేయగల దావీదు సైతం దేవుని సన్నిధి మాత్రం చాలునని చెప్పుచున్నాడు. మరి నీవు ఏ విధముగా ఆలోచించుకొనుచున్నావు? లోకము వైపు, మనుష్యుల వైపు వారు సహాయము చేతురని ఆలోచించుచు ఒకవేళ దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయుచున్నావా? ధైర్యమును కోల్పోయి ఏ నిరీక్షణ లేని నీకు దేవుడే ఆయన సన్నిధిలో ఒక ఆశ్రయమును కలిగించును. ఎప్పుడైతే ప్రభువు సన్నిధిని నీవు వాంఛించుదువో, నీ జీవితములో ఆటంకములతో ఆగిపోయిన ప్రయత్నములన్నీయును నిమిషములో ఆయన చేసి ముగించునని జ్ఞాపకముంచుకొనుము. ప్రభువే ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి నడిపించుదురుగాక. ఆమేన్. సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. జీవంగల దేవుని దర్శించుటకు ఆనందంతో నా హృదయము పొంగుచుండెం. జీవంగల దేవుని దర్శించుటకు ఆనందంతో నా హృదయము పొంగుచుండెం. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను.
ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. యేసు సన్నిధిలో క్షేమం కలదు, కలవరం పోరాటంలో నిలబెట్టును. యేసు సన్నిధిలో క్షేమం కలదు, కలవరం పోరాటంలో నిలబెట్టును. శోధన వ్యాధులు నన్ను బాధించిన, శరీరం ఆత్మలో స్వస్థపరిచెను. శోధన వ్యాధులు నన్ను బాధించిన, శరీరం ఆత్మలో స్వస్థపరిచెను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఏడ్వగా, సమాధానం విశ్రాంతి నాకిచ్చెను. ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఏడ్వగా, సమాధానం విశ్రాంతి నాకిచ్చెను. శత్రు శక్తులు నాపై దండెత్తి వచ్చినను, శక్తిమంతుడు యేసు విడిపించెను. శత్రు శక్తులు నాపై దండెత్తి వచ్చినను, శక్తిమంతుడు యేసు విడిపించెను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. దేవాని సన్నిధి ప్రకాశింపజేసి, నీ ముఖ కాంతి ఉదయింపజేయుము. దేవాని సన్నిధి ప్రకాశింపజేసి, నీ ముఖ కాంతి ఉదయింపజేయుము. యేసుని నామము ఉచ్చరించి పాడగా, ఆశీర్వాదములు నాపై కుమ్మరించుము. యేసుని నామము ఉచ్చరించి పాడగా, ఆశీర్వాదములు నాపై కుమ్మరించుము. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని
సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను.